మంచి ప్రశ్న రాశారు, చదువుతాను ఆగండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అంటే వాళ్ళు మొదటిగా రాసిన వ్యక్తి, ప్రార్థనలో ఎదగడానికి ఏం చేయాలి? ఎదగాలి. ఇస్తా ఆన్సర్ ఇస్తా, జస్ట్ జోకింగ్. దేవునితో సంబంధం పెంచుకోవాలి అంటే ఏం చేయాలి? పెంచుకోవాల్సిందే. నిందలను ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ఎదుర్కోవాలి. సింపుల్గా ప్రార్థనలో ఎదగడానికి ఏం చేయాలంటే, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ప్రే వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ప్రేయింగ్ అన్నాడు ఒక ఆయన. కొన్నిసార్లట ఎందుకో నాకు ప్రార్థన చేయాలనిపించడం లేదు అనిపిస్తుంది అప్పుడప్పుడు, అప్పుడే ప్రార్థన చేయాలట. దట్ ఈస్ ద టైమ్ యూ రియలీ టేక్ విక్టరీ. నాకెందుకో నీరసంగా ఉంది, మనసు బాగలేదు, ప్రార్థన చేయాలనిపించడం లేదు అని అనుకుంటూ చూసావా, అప్పుడే మోకరించాలి. దట్స్ ద టైమ్ యూ రియలీ టేక్ విక్టరీ ఓవర్ సేటన్. ఒక డిసిప్లిన్కి రావాలి మనం, ప్రార్థన డిసిప్లిన్కి రావాలి. ఇది ఒకటేసారి రాదు. రోజుకి ఒక 5 నిమిషాలు, రోజుకో 10 నిమిషాలు, 15 నిమిషాలు ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి దేవునితో గడిపే టైం. చాలాసార్లు యవనస్తులు ఎందుకు ప్రార్థనలో ఎక్కువగా ఉండలేరు అని అంటే, ద రీజన్ ఫర్ యంగ్ పీపుల్ నాట్ ఏబుల్ టు స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్ ఈజ్ బికాస్ దే డు నాట్ నో వాట్ టు ప్రే ఫర్. దేని కొరకు ప్రార్థన చేయాలో తెలియదు. ఏం చేయాలరా అంటారన్నమాట. ప్రార్థన ఏం చేయాలో అర్థం కాదన్నమాట వాళ్ళకి. అందుకనే వాళ్ళు ఎక్కువగా ప్రార్థనలో ఉండలేరు. ఇంతసేపు ఏం చేస్తారు, నువ్వు దేవునితో ఎట్లా మాట్లాడతావు అని, ఇంతసేపు ఏం చేసినావు అని అంటే వాళ్ళకి తెలియదు ఏం చేయాలి. మీ ఫ్రెండ్స్ కొరకు ప్రార్థన చేయొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కొరకు ప్రార్థన చేయొచ్చు, మీరు ఎక్కడ పని చేస్తారో మీ కొలీగ్స్ కొరకు ప్రార్థన చేయొచ్చు, దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయొచ్చు, సిక్ పీపుల్ కొరకు ప్రార్థన చేయొచ్చు, ఎలక్షన్స్ కొరకు ప్రార్థన చేయొచ్చు, ఎక్కడెక్కడ మిషనరీస్ కానీ, ఇవాంజలిస్ట్ కానీ, పాస్టర్లు కానీ సఫర్ అవుతున్నారో, మరి హింసలకు గురవుతున్నారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయొచ్చు. ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. నువ్వు డైలీ ఎవరెవరినైతే చూస్తున్నావో దిక్కు లేకుండా బజార్లో పడుకొని, రోడ్డెమ్మడ పడుకొని, చెట్ల కింద పడుకొని సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది నీకు తటస్థపడతారు నీ జీవితంలో. వీళ్ళందరినీ కూడా నువ్వు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవచ్చు. నా ప్రేయర్ లిస్ట్లో ఇప్పుడు 120 మంది పేర్లు ఉన్నాయి. 120 నేమ్స్ ఐ ప్రే ఎవ్రీడే. మరి నువ్వు ఎవరి పేరు రాసుకున్నావు నీ ప్రార్థనలో? ఈ 120 మంది కొరకు ప్రార్థన చేయాలంటే టైం పడుతుంది కదా. కనీసం 1 సెకండ్ దేవా మోజస్ని దీవించు, దేవా అనిల్ని దీవించు, దేవా ప్రశాంత్ని దీవించు అంటేనే ఇట్లా చెప్పుకుంటూ పోతే 120 సెకండ్లు అయ్యాయి కాదా? జస్ట్ పేరెత్తి పట్టి ప్రార్థన చేయడానికి. సో యూ రైట్ డౌన్ ద లిస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ యూ నీడ్ టు ప్రే ఫార్. అలాగ నువ్వు ప్రాక్టీస్ చేయాలా. ఒకరోజు 5 నిమిషాలు అయితే ఇంకొక రోజుని కొంచెం టైం స్పెండ్ చేయాలి ఎక్కువగా, ఇంకో రోజున ఇంకొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, వెన్ ఎవర్ యూ వాంట్ టు ప్రే, చూస్ ది ఫ్రెష్ టైం, ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ డే. నిద్ర వచ్చేటప్పుడు ప్రార్థన చేయబాక, మైండ్ అలసిపోయినప్పుడు ప్రార్థన చేయబాక. యూ కెనాట్ ప్రే. అలసిపోయినప్పుడు ప్రార్థన చేస్తే మోకరించి అట్లనే నిద్రపోతావు. కనుక ఎప్పుడైనా ప్రార్థనలో ఎదగాలని ఆశపడ్డాడు ఏం చేయాలా? ఫ్రెష్గా ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి. ఫ్రెష్ టైం ఎప్పుడు మంది చెప్పండి? ఎర్లీ మార్నింగ్. మనం ఎన్ని గంటలు లెగుస్తాం? అడగబాకండి అంకుల్, 9, కాలేజ్ లేకపోతే 10, 12. మమ్మీ ఎంత అరిచినా లేసే ఛాన్సే లేదు. ఆగు మమ్మీ, హాలిడే రోజు కూడా ఏంది ఊరికే అని. ఎట్లాగో మిగతా రోజులంటే గబగబా లేవాలి, కాలేజీ పరిగెత్తాలి. కానీ అట్లా కాదు, ఒక డిసిప్లిన్ రావాలి. ప్రార్థనలో నిజంగా ఎదగాలని ఆశ ఉంటే నువ్వు అలారం పెట్టుకోవాలా, లెగాలా, మొహం కడుక్కోవాలా, అప్పుడు ప్రార్థనలో ఉండాలి. దట్స్ వెరీ గుడ్. దేవునితో సంబంధం పెంచుకోవడం అంటే అదే. వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలా, దట్స్ వెరీ గుడ్. ఇక్కడ ఇంకొక ప్రశ్న అడిగారు, ఏంటంటే నిందను ఎదుర్కోవాలంటే ఏం చేయాలా? ఈ 2 విషయాల్లో నువ్వు కరెక్ట్గా ఉంటే, ప్రార్థనలో, వాక్యంలో నువ్వు బాగా బలపడితే ఆటోమేటిక్గా నిందలు ఫేస్ చేసేస్తావు. తొందర ఏం లేదు. యూ విల్ హ్యాపీలీ యాక్సెప్ట్ ది పర్సిక్యూషన్, ద సఫరింగ్ దట్ కమ్స్ టు యూ. If you are strong in prayer, if you are strong in the word,
you will automatically happily face the suffering and the opposition that comes against you. డెఫినెట్గా నువ్వు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుందని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కనుక నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బాగా బలపరచుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇంకొకటి, క్రిస్టియన్స్ను మతం అంటున్నారు. అలాంటి వారికి మనం ఇచ్చే ఆన్సర్ ఏంటి? క్రిస్టియానిటీ అనేది ఒక మతం అని బయట వాళ్ళు అంటారు. వాళ్ళకి మనం ఇచ్చే ఆన్సర్ ఏంటనేది ఇప్పుడు వీళ్ళు రాస్తారు. ఇప్పుడు ఈ రాసిన వ్యక్తి ఏమనుకుంటున్నాడు? నాకు కావాలా? ఈ రాసిన వ్యక్తి క్రిస్టియానిటీ గురించి ఏమనుకుంటున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకరోజు నేను బస్సులో ప్రయాణం చేస్తున్నాను. నా చేతిలో బైబిల్ ఉంది నా ఒళ్ళో. నా ప్రక్కన ఒక బ్రాహ్మిన్ టీచర్ గారు కూర్చున్నాడు. బ్రాహ్మిన్ టీచర్. బస్సు కదిలింది. కదలంగానే ఆయన నా బైబిల్ చూస్తున్నాడు, నా ముఖం చూస్తున్నాడు. నా బైబిల్ చూస్తున్నాడు, నా ముఖం చూస్తున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది నాతో మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడు కావాలని. నా పేరు చెప్పా, ఇంట్రడ్యూస్ చేసుకున్నా. నా పేరు చెప్పంగానే ఆయన అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా అండి? మీరు క్రైస్తవ మతాన్ని బోధించడానికి పోతున్నారా అన్నాడు. నా బైబిల్ చూసి క్రైస్తవ మతాన్ని బోధించడానికి వెళ్తున్నారా అని అడిగిండు. అడిగితే నేను వెంటనే ఏమన్నా తెలుసా? లేదండి, నా జీవితాన్ని మార్చిన ప్రభుని గురించి చెప్పడానికి పోతున్నా అన్నా. అంటే ఎంత ఈజీగా నా ప్లాట్ఫారం, నా బేస్ మార్చేసుకున్నాను అనమాట డిస్కషన్కి. నేను మతాన్ని బోధించడానికి పోవడంలే, నా లైఫ్ని చేంజ్ చేసిన యేసుప్రభుని గురించి చెప్పడానికి పోతున్నా అన్న. అంటే వీడు నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడగాలి నన్ను? చెప్పండి, ఏం అడగాలి వాడు నన్ను? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? చెప్పండి. హౌ డిడ్ హీ చేంజ్ యువర్ లైఫ్ అని అడగాల. అంతే కదండి. నీ జీవితాన్ని ఎట్లా మార్చిండు ప్రభు అని అడగాల. వాడు బహు తెలివివంతుడు, బ్రాహ్మణి కదా, అడగలే. నేను వాడికన్నా తెలివివంతుని కనుక అడగకపోయినా చెప్పిన నా లైఫ్ని ఎట్లా మార్చాడో చెప్పా. కనుక క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అ రిలిజన్. క్రిస్టియానిటీ ఈజ్ అ వే ఆఫ్ లైఫ్. ఇట్స్ అ లైఫ్ ఆఫ్ క్రైస్ట్. యూ షో ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ అ రిలిజన్. వీఆర్ టాకింగ్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం దేవుని బిడ్డలారా. ఓహో, అమ్మ నాన్న వాళ్ళు ప్రార్థనకు రావాలంటే ఏం చేయాలా? వాళ్ళు వచ్చేటట్టు ప్రార్థన చేయాలి. మెడబట్టుకొని తీసుకురాలేవు కదా, వాళ్ళనైతే మెడబట్టుకొని తేలేవు కదా నువ్వు. ఇట్లాంటి కన్సర్న్ ఎవరికి ఉంటుందంటే అమ్మాయిలకే ఉంటుంది ఎక్కువ. ఇది అమ్మాయి రాసి ఉంటుంది డెఫినెట్గా. అబ్బాయిలు ఎవరు ఆలోచించరు ఇట్లా. మా అమ్మ నాన్న గుడికి రావట్లేదు బ్రదర్ అని అంటారు. అమ్మాయిలు అంటారు ఎక్కువ, అబ్బాయిలు అడగరు. బాగా ప్రార్థన చేయండి అమ్మా, దేవుని సన్నిధిలో మొరపెట్టండి. డెఫినెట్గా ఒక దినాన్న ప్రభు మీ పేరెంట్స్ని మార్చేస్తాడు. ఆమెనండి, మారుస్తాడు, డెఫినెట్గా మారుస్తాడు. ఇంకొక క్వశ్చన్. If a spiritual man falls into sin, how can he come back? What a beautiful question. If a spiritual man falls into sin, how can he come back? అరే నువ్వు రా, నువ్వే రా. నీ పేరేంటి? నువ్వు స్టీఫెనే. You know what his name is? Stephen. We have two Stephens here this morning. Hope you will be like you when he grows up. Okay. ఇప్పుడు స్టీఫెన్ యేసు ప్రభుని అంగీకరించినాడు అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ క్రిస్టియన్ లైఫ్ని వీడు కొనసాగించాలి. ద క్వశ్చన్ ఏంటంటే పడిపోవడం, మధ్యలో పడిపోవడం. అప్పుడు ఏం జరుగుద్ది అనేది క్వశ్చన్. అరే ఒక 4 అడుగులు వేసి అక్కడ పడు, కింద పడు నీ టక్కని పడరా బాబు. పడేవాడు ఎట్ట పడతాడు? టక్కని పడిపోవాలరా. మళ్ళీరా ఏదో సాఫ్ట్గా ల్యాండ్ అవుతున్నాడు. ఏదో స్లో మూవీలాగా సాఫ్ట్గా ల్యాండ్ అయిపోతున్నాడు. గబగబ నడిచి టక్కని పడిపో. అదిగో పడ్డాడు. అక్కడ ఒక్క నిమిషం. పడ్డాడా? ఓకే, పడ్డాడా లేదా? ఓకే, ఇప్పుడు పడ్డోడు నెక్స్ట్ ఏం చేయాలా?
లేవడం చేత కాకపోతే ఏం చేయాలా? సహాయం అడగాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చాలామంది యవనస్తులు ఉండే ప్రాబ్లం ఏంటంటే పడంగానే ఇక ఎట్లాగో పడ్డం కాదని అక్కడే కాళ్ళు ఆరుపరుచుకొని కూర్చుని సెటిల్ అయిపోతారు. ఇక మన ప్రాబ్లం ఏంటంటే ఎట్లాగో పడ్డం కదా, మళ్ళీ ఊకి లేవడం ఎందుకు రా, మళ్ళీ పడతాం కదా ఎడిది కానీ, మళ్ళీ లేవడం ఎందుకు, మళ్ళీ ఎట్లాగో పడిపోతాం కనుక అని చెప్పి అక్కడ సెటిల్ అయిపోతారు అన్నమాట వాడు. ప్రాబ్లం ఏంటంటే యు ఆర్ సెటిలింగ్ డౌన్ వేర్ యు ఆర్ ఫాలింగ్ డౌన్. యు ఆర్ నాట్ మేకింగ్ అన్ అటెంప్ట్ టు గెట్ అప్. నువ్వు లేవడానికి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లేవలేని పరిస్థితుల్లో అరవాలా. అండ్రా హెల్ప్ హెల్ప్ అను, చేయి పైకి లేపో, హెల్ప్ గట్టిగా వినపడుతుందా వీడు అరిపేమన్నా, గట్టిగారు ఎవరికి వినపట్లేదు అన్నారు. ఇప్పుడు హెల్ప్ హెల్ప్ అని అన్నప్పుడు చెయ్యి అప్, హెల్ప్ హెల్ప్ అన్నప్పుడు ఎవడన్నా ఒకడు వచ్చి లేపుతాడు. ఆమె ఇప్పుడు నువ్వు లేవడానికి ప్రయత్నం చేయకుండా, అరవడానికి ప్రయత్నం చేయకుండా అక్కడే కూర్చుంటే ఇట్ సీమ్స్ దట్ యు లైక్ దట్ ప్లేస్. నువ్వు ఆ స్థలాన్ని, ఆ పరిస్థితిని, గాడ్ బ్లెస్ యూ, చప్పట్లు కొట్టండి వీడికి, ఆ స్థలాన్ని, ఆ ప్లేస్ని, ఆ పరిస్థితిని నువ్వు ఇష్టపడుతున్నావని అర్థం అన్నమాట. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, అంటే దీంట్లోనే ఇంకొకటి. ఇప్పుడు 1 year old బేబీ నడవడానికి ప్రయత్నం చేస్తుంది అనుకోండి. జనరల్గా మీ ఇంట్లో కనపడే సీన్ ఇది మాట్లాడుతుంది. డాడీ అటు పక్క నిలబడతాడు, మమ్మీ ఇటు పక్కన ఉంటుంది, ఈడు నడుస్తూ ఉంటాడు. ఓకే అనుకోండి. వీడు నడువు బేటా అంటే వీడు 4-5 అడుగులు వేసి టక్ అని పడిపోతున్నాడు. అంతే కదా. వాడు ఇట్లా పడంగానే వాళ్ళ డాడీ వీడు పడ్డాడు కనుక నా కొడుకు కాదంటాడా? చెప్పండి, నా కొడుకు కాదంటాడా? ఎన్నిసార్లు పడ్డ తర్వాత ఆ మాట అంటాడు? ఎన్నిసార్లు పడ్డ తర్వాత వీడు నా కొడుకు కాదంటాడు? ఇంతసేపు ఆలోచించడమేందా? ఎప్పటికండు అంటాడా? ఎప్పుడన్నా అంటాడా? ఎన్నిసార్లు పడ్డా ఎందుకు అన్నాడు? ఆడు కొడుకు గనుక అనడు. ఎందుకంటే తండ్రికి తెలిసి వీడు ఇప్పుడే నడక నేర్చుకుంటున్నాడు, పడడం న్యాచురల్. నడక నేర్చుకుంటున్నాడు కనుక పడడం న్యాచురల్. సో వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ అండ్ యూ యాక్సిడెంటలీ ఫాల్, you will not lose your salvation. అర్థమైందా? But you will only lose the relationship, the relationship with God, a fellowship with God. అంత మాత్రం నువ్వు దేవుని బిడ్డవి కాకుండా పోవు. పడ్డంత మాత్రంలో కాకుండా పోవు. నువ్వు ఆయన బిడ్డవే, ఆయన కుమారుడివే. అందరు రామనన్నాడు ఒకసారి. కుమారుడివే. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం, నువ్వు రా తమ్ముడు, నువ్వు పొడుగు, నువ్వు బాగానే రా. ఇప్పుడు నువ్వు నా కొడుకు, వీడు నా కొడుకు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరేంది? భాను నా కొడుకు అనుకోండి. నువ్వు నడిచి అక్కడ పడరా నాన్న, టక్కన స్లిప్ అయ్యి, అరే బుద్ధి ఉందా చూసుకొని నడవద్దురా అంట. అంతే కదా, గెటప్. ఇప్పుడు నేనేమంటా, అరే బుద్ధి ఉందారా నీకు చూసుకొని నడవద్దా? ఎందుకని? వీడు పెద్దోడైండు కనుక హీ హ్యాస్ నాలెడ్జ్, విజ్డమ్, వీడి జ్ఞానం ఉంది, చూసుకోవాలా. గోన్సిద్దే చూసుకో. చిన్నోడు పడితే అయ్యో బేటా అని పోయి నేనే లేపుతా. పెద్దోడు పడితే లేరా నువ్వు చూసుకొని నడవద్దురా అంట కదా. అప్పుడు పెద్ద పట్టించుకోం మనం. సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్ విచ్ వీ ఆల్వేస్ గో అబౌట్ ఎవ్రీ డే. ఆధ్యాత్మిక జీవితంలో పడ్డంత మాత్రంలో యూ డోంట్ లూజ్ ఎనీథింగ్. యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. దేర్ ఇస్ ఆల్వేస్ ఎ ఛాన్స్ విత్ గాడ్. అది గుర్తుపెట్టుకోండి. ప్రభు ఈజ్ విల్లింగ్ టు హెల్ప్ అస్. ఇఫ్ ఎ కార్నల్ మ్యాన్ ఈజ్ అన్ ఇన్ఫెంట్ spiritually, how can he grow into a fully spiritual man, being a Christ witness? Does a Christian fellowship play a role in his spiritual growth? There is an answer in your question. మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. పిల్లలు ఎదగాలంటే ఏం చేయాలా? ఏం చేస్తారు? ఓకే, చంటి పిల్లలకు ఆహారం ఏంటి? పాలు. ఒక సంవత్సరం దాటిన తర్వాత ఆహారం ఏంటి? సెర్లాక్,
బాగానే చెప్పారు. మీరు బాగానే ప్రిపేర్ అవుతున్నారు మదర్హుడ్కే. అమ్మాయిలు మదర్హుడ్కి బాగానే ప్రిపేర్ అవుతున్నారు మొత్తానికి. సెర్లాక్ ఇంకొంచెం ఎదిగిన తర్వాత అన్నం, ఇంకొంచెం ఎదిగిన తర్వాత ఇప్పుడు మీకేం కావాలా? మంచి నాన్ వెజ్ కావాలి కదా, నాన్ వెజ్ కావాలి. ఇట్స్ ద సేమ్ థింగ్, సేమ్ ప్రిన్సిపల్ అగైన్. స్పిరిచువల్ గ్రోత్లో ఏంటంటే యూ నీడ్ ఎ సాలిడ్ ఫుడ్ ఇన్ ఆర్డర్ టు గ్రో, ఇన్ ఆర్డర్ టు బి స్ట్రెంగ్తెన్. ఆహారం, బలమైన ఆహారం లేకపోతే ఎదుగుదల ఉండదు. దెర్ ఈజ్ నో గ్రోత్ వితౌట్ ఎ ప్రాపర్ ఫుడ్. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా అంతే. శరీర సంబంధంగా మనం ఎదగాలన్నా ఆహారం కావాలా, ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా కూడా స్పిరిచువల్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఈ క్వశ్చన్లో రాసిన వాళ్ళు కూడా అన్నారు, డస్ ఎ క్రిస్టియన్ ఫెలోషిప్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్? అబ్సల్యూట్లీ. ఎ క్రిస్టియన్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ అ క్రిస్టియన్. అది చాలా ఇంపార్టెంట్ మాట. కుడ్ యూ ప్లీజ్ టేక్ అబౌట్ ట్రినిటీ? జీసస్ ప్రేడ్ టు ద ఫాదర్. ఇది ట్రినిటీ గురించి మాట్లాడమన్నారు. ఇట్స్ ఎ వెరీ లార్జ్ సబ్జెక్ట్ ఇది, విచ్ ఈజ్ నాట్ వెరీ అప్లికబుల్ టు టాక్ అబౌట్ ఇట్ నౌ. ఇప్పుడు ట్రినిటీ గురించి మాట్లాడటం సందర్భం కాదు కనుక నేను మాట్లాడలేదు. ట్రస్ట్ మీ, బైబిల్ టాక్స్ అబౌట్ ట్రినిటీ ఇన్ ఏ లార్జ్ వే. ఇఫ్ యూ రీడ్ ద బైబిల్, ఎంటైర్ బైబిల్, చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే ఇట్లాంటి విషయాల్లో మనకు వచ్చే క్వశ్చన్స్ మనము బైబిల్ చదవకుండా అడిగేస్తూ ఉంటాం 10 మందిని. అడగడం వల్ల 10 రకాల ఆన్సర్స్ వస్తాయి మనకి. బట్ బిఫోర్ యూ ఆస్క్ సమ్వన్, వై డోంట్ యు గో త్రూ ద వర్డ్? నువ్వు వాక్యంలోకి వెళ్ళి వాక్యాన్ని ఎందుకు నువ్వు నీవుగా చదవకూడదు? ఆస్క్ గాడ్, దేవా నీ త్రిత్వాన్ని గురించి నాకు డౌట్స్ ఉన్నాయి, నువ్వు నాతో మాట్లాడని చెప్పి నువ్వు ప్రార్థన చేసి బైబిల్ చదువు. అండ్ యూ గెట్ ది ఆన్సర్ అవుట్ ఆఫ్ ద బైబిల్. హౌ టు మేక్ రీడింగ్ బైబిల్ ఇంట్రెస్టింగ్? దిస్ ఈజ్ వెరీ నైస్. బైబిల్ చదవటాన్ని ఇంట్రెస్టింగ్గా చేసుకోవాలంటే ఎలాగా అని అడిగారు. ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, నువ్వు రోజు ఇట్లాంటి ఒక చిన్న పేపర్ మీద నువ్వు ఎప్పుడైతే బైబిల్ చదువుతావో, రోజుకి నువ్వు చదివిన చిన్న పోర్షన్లో నీకు ఇష్టమైన ఒక వర్స్ ఇట్లాంటి చిన్న పేపర్లో రాసుకో. ఫస్ట్ నీకు ఇష్టమైన వర్డ్స్ ఒకటి రాసుకొని నీ పాకెట్లో పెట్టుకొని కాలేజీకి వెళ్ళిపో. కాలేజీకి వెళ్ళిపోయి నీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఆ వర్స్ తీసి చదువుకుంటా ఉండి కంటది పెట్టేదాన్ని మొత్తానికి. బై ది ఎండ్ ఆఫ్ ద డే నీకు ఆ వర్స్ కంటది వచ్చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్స్ కంటది వచ్చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, నువ్వు బైబిల్ చదివేటప్పుడు డోంట్ రీడ్ చాప్టర్ చదవబాకండి. డైలీ ఒక చాప్టరు, డైలీ 3 చాప్టర్స్ అట్లా చదవబాకండి. బోరింగ్, సత్య బోరింగ్. నేను చెప్తానుగా, అస్సలు ఇష్టం ఉండదు, చదవబుద్ధి కాదు ఉంటుంది. నేను అలవాటు చేసుకున్న ఒక మెథడ్ ఏంటంటే, ఒక పారాగ్రాఫ్ చదవడం. ఆ పారాగ్రాఫ్ని స్టడీ చేస్తాను అనమాట, నేను ధ్యానిస్తాను. దాంట్లో ఏం రాస్తుంది, నేను నేర్చుకోవాల్సింది ఏంటి, నాకు ఏదైనా కమాండ్స్ ఉన్నాయా, ఏదైనా ప్రామిస్ ఉందా, నేను వదలాల్సింది ఏదైనా ఉందా, నేను ఒబే చేయాల్సింది ఏదైనా ఉందా, ఇట్లాంటి క్వశ్చన్స్ కొన్ని వేసుకోవాలి. ఓ చిన్న పారాగ్రాఫ్ని చదివి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓ చిన్న పారాగ్రాఫ్ చదివేటప్పుడు దాన్ని మినిమం 5 సార్లు చదవాలి. మినిమం 5 సార్లు చదవాలి. ఫస్ట్ టైం ఫాస్ట్గా చదవండి, సెకండ్ టైం స్లోగా చదవండి. ఎ స్మాల్ పారాగ్రాఫ్, టేక్ ఇట్, రీడ్ 5 times. ఫస్ట్ టైం ఫాస్టర్, సెకండ్ టైం లిటిల్ స్లోయర్. అట్లా ఒక 5 సార్లు చదివితే ఆ ప్యాసేజ్లో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. నువ్వు కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. ఈ ప్యాసేజ్లో దేవుడు నాతో మాట్లాడుతుంటే, ఈ ప్యాసేజ్లో ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది, ఇక్కడ ఏం లెసన్ దేవుడు నాకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు అని కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. అట్లా వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా నీకు బైబిల్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. నేను అందుకనే యవనస్తులకి నేను ఏం చేస్తానంటే, ఇక్కడ కూడా పాస్టర్ గారికి ఇప్పుడు ఒక సలహా ఇస్తున్నాను. ఏంటంటే, ఈ రోజున ఎవరైతే మీరు చేతులెత్తి యేసుప్రభుని అంగీకరించినారో వాళ్ళు, ప్లస్ ఇంతకు ముందు ఎవరైనా రక్షణ పొందుంటే వాళ్ళు, మీరందరూ కూడా ఒకవేళ పాస్టర్ గారు మిగతా పెద్దలు ఆలోచించి మిమ్మల్ని గ్యాదర్ చేయగలిగితే ఒక 2.5 days మీకు డిసైపుల్షిప్ ట్రైనింగ్ అనేది ఒకటి ఇస్తాం. డిసైపుల్షిప్ ట్రైనింగ్లో ఏమవుద్దంటే, హౌ టు స్టడీ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని ఎట్లా చదవాలా. దేర్ ఆర్ మెథడ్స్ ఆఫ్ స్టడీయింగ్ గాడ్స్ వర్డ్. వాక్యాన్ని చదవడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, అవన్నీ నేర్పిస్తాం.
హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్, హౌ టు లివ్ ఎ హోలీ లైఫ్, హౌ టు ప్రే ఎవ్రీ డే, హౌ టు విట్నెస్ ఫర్ గాడ్. ఇట్లాంటి ఒక 12 సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీకు నేర్పడానికి వీలుకరంగా ఉంటుంది అన్నమాట. కనుక బైబిల్ ఇంట్రెస్టింగ్గా చేసుకోవాలంటే పెద్ద పెద్ద ప్యాసేజెస్ చదవబాకండి, చిన్న చిన్న పోర్షన్స్ చదువుకోండి, క్వశ్చన్స్ వేసుకోండి, దాంట్లోంచి ఆన్సర్స్ వస్తుంటాయి. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక నోట్స్ ఎప్పుడు మెయింటైన్ చేసుకోండి. ఆ నోట్స్లో ఆ రోజు దేవుడు బయలుపరిచినవన్నీ కూడా మీరు రాసి పెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ వెరీ ఎంథూజియాస్టిక్. You will develop interest in studying and meditating God's word. God bless you all. Thank you so much.